హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము మీకందరికీ తెలుసు, ప్రతి వారం నిఫ్టీ గురించి చాలా స్పష్టంగా ఒక క్లారిటీగా చెప్తాను. అంటే ఒక పాస్ట్ 3 years నుంచి మనల్ని ఫాలో అయ్యేవాళ్ళు నిఫ్టీ కోసమే ఖచ్చితంగా ఎవ్రీ వీక్ ఫాలో అవుతూనే ఉంటారు, మన గురుప్రసాద్ అకాడమీ ఛానల్లో కానీ మన జీ తెలుగు న్యూస్లో కానీ. ఎందుకంటే ఆ మాట అంటున్నాను, నిఫ్టీ డైరెక్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. స్టాక్ మార్కెట్లో ఎట్లా అంటే ఒక దారి లేకుండా ఎలా నడవగలం, అదేలాగా నిఫ్టీ యొక్క డైరెక్షన్ని మనం తెలుసుకుంటే మనము పర్ఫెక్ట్గా వెళ్ళడానికి అవకాశం ఉంది. సమ్ టైమ్స్ మిస్ఫైర్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఆ మాట అంటున్నాను, మనం 10 సార్లు మనం పర్ఫెక్ట్గా అనలైజ్ చేసినప్పుడు ఒక 9 సార్లు కరెక్ట్గా ఉంటుంది, ఒక్కసారి అది రాంగ్ అవ్వచ్చు. ఇది ఎందుకంటే స్టాక్ మార్కెట్లో 100% ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. కాబట్టి గత 3 సంవత్సరాల నుంచి మనము రెగ్యులర్గా మీకు అందిస్తున్నాము. చాలామంది మెసేజెస్ పెడతారు, సార్ నెక్స్ట్ నిఫ్టీ మూమెంట్ ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది అని చెప్పి. చూడండి, లాస్ట్ వీక్ మనం ఒక స్టాండ్లో మనం ఉన్నామంటే ఆ స్టాండ్ నుంచి మళ్ళీ ఇంకో స్టాండ్కి నేను చేంజ్ అవ్వనండి, వన్స్ ద ట్రెండ్ చేంజ్ అవ్వనంత వరకు. గత మార్చ్ 9వ తారీఖున మన టెలిగ్రామ్ ఛానల్లో చాలా స్పష్టంగా చెప్పాను, నిఫ్టీ 22,500 to 550 సెల్లింగ్ ప్రెషర్. అక్కడికి వస్తే మార్కెట్ వచ్చి సెల్ అవుతుంది కంప్లీట్గా. చక్కగా జాబింగ్ చేసేవాళ్ళు, జాబర్సు షార్ట్ చేసి అక్కడి నుంచి ఒక 50-100 పాయింట్లు ఈజీగా సంపాదించుకుంటారు. ఇది మనం ఇచ్చే కంప్లీట్గా లెవెల్స్కి. కాబట్టి చాలామంది మెసేజెస్ చేశారు, సార్ ఈ 20 రోజుల్లో దాదాపు చాలాసార్లు వచ్చింది సార్, నియర్లీ అంటే ఇప్పుడు చూడండి రీసెంట్గా 28వ తారీఖు నుంచి ఇక్కడే ఉంది, ఈ 22,500 దగ్గరే ఉంది, వస్తుంది. చూడండి లాస్ట్ 4వ తారీఖు కూడా మార్కెట్ 22,000 ఆల్ టైమ్ హై వెళ్ళింది. నేను చెప్పేదాన్ని స్పాట్ వాల్యూస్ అండి, గుర్తుపెట్టుకోండి. 22,601 చూడండి, 22,601 క్లియర్గా అక్కడికి వచ్చింది అయ్యి. అక్కడి నుంచి ఆ రోజు ఇంట్రాడేలోనే 22,303 స్పాట్ వాల్యూ. చూడండి ఆ సెల్లింగ్ రెస్పెక్ట్ ఎలా ఇస్తుంది, ఆ ప్రెషర్. కాబట్టి స్టిల్ సెల్లింగ్ ప్రెషర్లోనే ఉంది అంటిల్ అండ్ అన్లెస్ మనం చెప్పాము ఒక కండిషన్ 22,600 పైన క్లోజ్ అవ్వనంత వరకు. వన్స్ అది క్లోజ్ అయ్యి ఆ ఐ ట్రిగర్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఒక బుల్ అంటే 23,500. చూడండి గుర్తుపెట్టుకోండి, ఎలక్షన్ రిజల్ట్స్ దాకా మార్కెట్ న్యూ హైట్స్ చూస్తూనే ఉంటుంది, సెల్లింగ్ ప్రెషర్ వస్తూనే ఉంటుంది. రిజల్ట్స్ తర్వాత చాలా కేర్ఫుల్గా ఉండాలి మీరు. ఎన్నో రిజల్ట్స్ తర్వాత ఎన్నో మార్కెట్ కుప్పకూలిన రోజులు ఉన్నాయి, కాబట్టి అలాంటి సంఘటన కూడా జరగచ్చు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి, మన పోర్ట్ఫోలియోస్ని మనమే కాపాడుకోవాలి, ఎవరో వచ్చి కాపాడరు, గుర్తుపెట్టుకోండి అది. ఇప్పుడు చూడండి, నేను చెప్పే స్టాక్స్ వచ్చి ఒక 12 to 16 months 12 నుంచి 16 నెలలకి మనము ఈ స్టాక్స్ హోల్డ్ చేసే కెపాసిటీ ఉండే వాళ్ళకి మాత్రమే అండి, గుర్తుపెట్టుకోండి అది. చూడండి ఇప్పుడు మొదటి స్టాక్ వచ్చి జులంధర్ మోటార్ ఏజెన్సీ. చూడండి జులంధర్ మోటార్ ఏజెన్సీ, ఈ స్టాక్ వచ్చి నేను ఎప్పుడు బై అబో అంటే బై అబోనే చేయాలి, కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైసే, గుర్తుపెట్టుకోండి. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్లో 105 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్ 142 రూపాయలు పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. కొన్న తర్వాత దీని యొక్క టార్గెట్ వచ్చి 234 రూపాయలు మొదటి టార్గెట్, 329 రూపాయలు రెండో టార్గెట్, 482 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 81 రూపాయలు స్టాప్ లాస్, లేదంటే 51, రెండిట్లో ఏదైనా ఒకటి పెట్టుకోవచ్చు.
2015 నుంచి మనకి ట్రేడ్ అవుతుంది. 240 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. తర్వాత మీకు అందరికీ తెలుసు, మన అకాడమీలో మనము 23వ వర్క్షాప్, ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. ఐటీసీ కోహినూర్, మాదాపూర్ హైటెక్ సిటీలో. వెరీ లిమిటెడ్ సీట్స్ అండి. సీట్స్ అన్ని 50% సీట్స్ కంప్లీట్ అయిపోయింది. ఇక లాస్ట్ 50% సీట్స్ ఉన్నాయి. రియల్గా స్టాక్ మార్కెట్ మీద ఒక ప్యాషన్, పట్టుదల కలిగిన వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ అయిన ఆపర్చునిటీ. ఒక 2 సబ్జెక్ట్ చెప్పిస్తాం. ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్, ఇంకోటి వచ్చి ఈక్విటీ బాటంలో ఒక స్టాక్ ఎక్కడ కొనాలి, కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 20 రోజుల్లో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి. కాబట్టి ఈ 2 మనం చెప్పిస్తున్నాము. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, స్టాక్ మార్కెట్ మీద ప్యాషన్, పట్టుదల కలిగిన వాళ్ళు మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకోండి. ఇది ఎట్లా అంటే ముందుగానే బుక్ చేసుకోవాలి, ఎందుకంటే దీనికి కొన్ని ప్రిపరేషన్ ఉన్నాయి. అవన్నీ మీరు కంప్లీట్ చేసుకొని అక్కడికి రాగలరు. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి హైటెక్ గియర్. చూడండి, హైటెక్ గియర్ ఈ స్టాకు నేను ఎప్పుడు బై అబో అంటే బై అబో, కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్. ఇది వచ్చి కరెంట్ మార్కెట్ ప్రైస్లో ఒక 75% బై చేసుకోండి. 870 రూపాయలు ఉంది ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్. బై చేసుకోండి. మిగతా ఇంకా 25% ఎక్కడ కొనాలంటే 775 ఆర్ 750 ఆ రేంజ్ వస్తే అక్కడ కూడా ఒక 25% మనం బై చేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం 75% ఇన్వెస్ట్ చేయొచ్చు. టార్గెట్ వచ్చి 1446 రూపాయలు మొదటి టార్గెట్, 2100 రెండో టార్గెట్, 3142 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి చూడండి, స్టాప్ లాస్ వచ్చి మనకి 390 రూపాయలు స్టాప్ లాస్. చూడండి, 390 రూపాయలు స్టాప్ లాస్. అట్లేదనుకుంటే లేదు, ఇట్స్ ఎనఫ్, ఇదే స్టాప్ లాస్. లేదనుకుంటే ఇక లీస్ట్ స్టాప్ లాస్ ఒకటి ఉంది, నోట్ చేసి పెట్టుకోండి, 195. ఇట్ ఈస్ వెరీ వెరీ లీస్ట్ అనమాట. బట్ ఇట్స్ 390, ఇట్స్ ద బెస్ట్ వన్. ఓకే. తర్వాత 2003 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇది కూడా దాదాపు 1635 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. తర్వాత మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 డేస్ స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. తర్వాత ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ మన గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా నిఫ్టీ గురించి అప్డేట్స్ ఇస్తున్నాం. మన టెలిగ్రామ్ ఛానల్లో ఉండేవాళ్ళు బ్లెస్డ్ అని చెప్తాను. ఎందుకంటే నిఫ్టీ గురించి ఎప్పటికప్పుడు ఇంపార్టెంట్ అప్డేషన్స్ గత 3 సంవత్సరాల నుంచి ఇస్తూనే ఉన్నాము. అది తర్వాత ప్రీవియస్గా మన ఈవెంట్స్ ఎక్కడెక్కడ జరిగింది, మన వర్క్షాప్ అన్ని, వాటి డీటెయిల్స్ అని మన వెబ్సైట్లో క్లియర్గా ఉంటుంది. విత్ గ్యాలరీలో వెళ్ళి చూసారంటే డెఫినెట్గా మీకు ప్రీవియస్గా ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది 22 వర్క్షాప్, వాటి డీటెయిల్స్ అన్నీ ఉంటుంది. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.